వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. బాలినేనికి ఎమ్మెల్సీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తెర మీదకి వచ్చినటువంటి చర్చ. ప్రస్తుతం జనసేన పార్టీ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తుందనేటువంటి ఒక చర్చ తెర మీదకి వచ్చింది. అయితే ఈ చర్చ తెర మీదకి రావటం వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్కి జయమంగళం వెంకటరమణ గారి రాజీనామా మీద 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోమని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, జయమంగళం వెంకటరమణ ఈయన మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. 2009లో మొట్టమొదటిసారి కైకలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించినటువంటి నాయకుడు జయమంగళం వెంకటరమణ. అంతకుముందు ఆయన కైకలూరు జెడ్పీటీసీగా గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆ కైకలూరు సీటు కేటాయించాడు. ఆ క్రమంలో ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి సీటు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2019లో కైకలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి చెందారు జయమంగళం వెంకటరమణ. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో తదనంతర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. సో జయమంగళం వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాంటి జయమంగళం వెంకటరమణ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే జయమంగళం వెంకటరమణ గారు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవటం వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఒంగోలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. సో జనసేన పార్టీలో చేరారు ఆయన 2024 ఎన్నికల తర్వాత. జనసేన అధినేతకి ఆయనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేల కన్నా ఎక్కువగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అనేక సందర్భాల్లో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొగడ్తల వర్షంతో ఆయన ముంచెత్తినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే ఆయన అంటే విపరీతమైనటువంటి అభిమానం జనసేన అధినేతకి ఉన్నటువంటి అంశాన్ని పలుమారులు ఆయనే ప్రస్తావించిన పరిస్థితి. మరి అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు జయమంగళం వెంకటరమణ గారు. మరి ఈయన ఇంకా ఎమ్మెల్సీ పదవీ కాలం ఉంది. 2023 ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. సో ఎమ్మెల్సీ పదవి 6 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆయనకి ఇంకా ఎమ్మెల్సీ పదవీ కాలం ఉంది. అయితే జయమంగళం వెంకటరమణ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో జనసేన అధినేతని కలిసి జనసేన పార్టీలో చేరారు. ఆయన జనసేన పార్టీలో చేరిక సమయంలోనే ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. అంటే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత దాదాపు ఆయన పదవికి రాజీనామా చేసి దగ్గర 7 ఏడాది కాలం కావస్తున్నా ఆయన రాజీనామాని శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి కొయ్యే మోషన్ రాజు గారు ఆమోదించలేదు. అంటే మోషన్ రాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు, అత్యంత సన్నిహితుడు. 2022లో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత ఆయన శాసన మండలి చైర్మన్ అయ్యారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సహకారంతోనే ఆయన శాసన మండలి చైర్మన్ అయ్యారు. కాబట్టి ఆ కృతజ్ఞతతో మరి ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు అయి పార్టీలు మారి ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన వాళ్ళ రాజీనామాని ఆమోదించటం లేదు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, శ్రీరామచంద్రయ్య గారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్లో పనిచేశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా రాజీనామా చేసి 2024 ఎన్నికలకి ముందే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయన రాజీనామాని మోషన్ రాజు గారు ఆమోదించారు. మరి శ్రీరామచంద్రయ్య గారి రాజీనామాని ఆమోదించినటువంటి మోషన్ రాజు గారు జయమంగళం వెంకటరమణ గారి రాజీనామాని ఎందుకు ఆమోదించటం లేదు అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు. ఇక్కడ పార్టీలు చూడకూడదు. సో తనకి పదవి వద్దు అని చెప్పేసి రాజీనామా చేశాడు జయమంగళం వెంకటరమణ గారు. అంటే
వద్దు అని చెప్పేసి రాజీనామా చేసినటువంటి వారి రాజీనామాని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి శ్రీరామచంద్ర గారు రాజీనామాని ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే 2024 ఎన్నికల ముందు ఆయన రాజీనామా చేశారు కాబట్టి, సో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తున్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఆ స్థానంలో వైసీపీ వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్సీగా ఎన్నికై పార్టీ మారి జనసేనలోకి వెళ్ళి తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేసినటువంటి జయమంగళం వెంకటరమణ గారి ఎమ్మెల్సీ రాజీనామాని ఆమోదిస్తే ఆయన ప్లేస్లో మళ్ళీ జనసేన వారికి అవకాశం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మోషన్ రాజు గారు ఆమోదించటం లేదని చెప్పేసి జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. అది నిజం. ఎందుకంటే మరి ఈయన జనసేనలో జాయిన్ అయ్యారు. మరి జనసేనలో జాయిన్ అయినటువంటి జనసేన నాయకుడు ఎమ్మెల్సీ ఆమోదిస్తే ఆ ఎమ్మెల్సీ ఖచ్చితంగా జనసేన వారికే వస్తుంది. అందులోనైనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలోనే ఆయన నేతృత్వంలోనే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనకి జై కొట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడం కోసం జనసేన పార్టీలో చేరారు. సో ఇప్పుడు ఈయన రాజీనామాని ఆమోదిస్తే ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు కేటాయిస్తారనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో జయమంగళం వెంకటరమణ గారి రాజీనామాని ఆమోదించకుండా ఏడాది కాలం నుంచి కూడా వైసీపీకి చెందినటువంటి నాయకుడు శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారు పక్షపాత ధోరణితో శాసనమండలి సభ్యుడి రాజీనామాని ఆమోదించడం లేదనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఎవరైతే తమకు పదవి వద్దు అని చెప్పేసి ఎమ్మెల్సీలకి రాజీనామా చేస్తున్నారో ఆ రాజీనామాని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి బాధ్యత శాసనమండలి చైర్మన్ మీద ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేస్తే ఆ ప్లేస్లో జనసేన నుంచి బాలినేని గారికో మరి ఎవరికో అవకాశాన్ని కల్పిస్తారు అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ తోటి మోషన్ రాజు గారు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆయన తన పదవికి కూడా తన బాధ్యతకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి ఇటీవల కాలంలో చూస్తే చాలామంది తెలుగుదేశంలో చేరినటువంటి ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు. చీరాలకు చెందినటువంటి పోతుల సునీత గారు లాంటి వాళ్ళు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఆ రాజీనామా యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం నుంచి ఇంకెవరికన్నా పదవులు ఇస్తారేమో అనేటువంటి ఉద్దేశం. అప్పుడు శాసన మండలిలో కూటమి యొక్క బలం పెరుగుతుంది, తద్వారా వైసీపీ ప్రాముఖ్యత పూర్తిగా పడిపోతుంది. అప్పుడు అవిశ్వాసం పెట్టి అవసరమైతే శాసనమండలి చైర్మన్ కూడా దించి కూటమికి చెందినటువంటి జనసేనో తెలుగుదేశమో చైర్మన్లుగా ఎంపికవుతారని చెప్పేసి ఎన్నికవుతారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనుక నుంచి మోషన్ రాజు గారి ద్వారా అసలు ఎమ్మెల్సీలకి రాజీనామా చేసిన వారి రాజీనామాలు ఆమోదించకుండా చేస్తున్నారనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది. ఈరోజు హానరబుల్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకించి శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారికి 4 వారాల్లోగా జయమంగళం వెంకటరమణ గారి రాజీనామా సంబంధించి నిర్ణయం తీసుకోండి. ఎందుకు తీసుకోవట్లేదు మీరు వివరణ ఇవ్వండి. 4 వారాల్లోగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆయన కోర్టుకు వెళ్ళారు. అసలు నాకు వద్దు ఎమ్మెల్సీ పదవి, నేను ఎమ్మెల్సీగా కొనసాగడం నాకు ఇష్టం లేదు, నేను ఆ పదవికి న్యాయం చేయలేకపోతున్నాను, లేకపోతే ఆ పదవి ప్రస్తుతం నాకు ఆ పదవిలో కొనసాగడం ఇష్టం లేదని చెప్పేసి ఒక నాయకుడు తనంతటికి తన పదవికి రాజీనామా చేస్తే మీరెందుకు యాక్సెప్ట్ చేయరు? మీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్? అంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు ఎమ్మెల్సీ లేకపోతే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఏమైనా హామీ ఇచ్చారా అనేటువంటి చర్చ ఈ రాజకీయ వర్గాల్లో కూటమి నేతల్లో జోరుగా సాగుతూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఎంతోమంది రాజ్యసభ సభ్యులు వైసీపీ నుంచి చాలామంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. వారి వ్యక్తిగతంగా వారి ఇంట్రెస్ట్ మేరకు మాకు పదవి వద్దని చెప్పేసి రాజీనామా చేసినప్పుడు మరి రాజ్యసభ సభ్యత్వం సంబంధించి రాజ్యసభ ఆ చైర్మన్ ఆమోదించారు. మరి ఇక్కడ మీరెందుకు ఆమోదించరు? మరి ఆ రోజు శ్రీరామచంద్ర గారు రాజీనామాను ఎందుకు ఆమోదించారు మీరు? సో కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో మనం కూర్చున్నప్పుడు ఆ పదవికి న్యాయం చేయాలి, పక్షపాత ధోరణితో ఉండకూడదు. ప్రత్యేకంగా అసెంబ్లీలో స్పీకర్ కానీ శాసనమండలిలో చైర్మన్ కానీ ఖచ్చితంగా వారు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ వారి మీద ఉండకూడదు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి 4 వారాలే గడువు. జనసేన నేత జయమంగళం వెంకటరమణ గారి రాజీనామాని ఎమ్మెల్సీ రాజీనామాని శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారు ఆమోదించడానికి ఉన్నటువంటి గడువు 4 వారాలు. 4 వారాలుగా ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ఏదైతే ఉందో మరి కనీసం కోర్టు కన్నా విలువిస్తారా?
కోర్టు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోమంటుంది. ఎంత టైము మీరు ఎంత టైం వేస్ట్ చేస్తారు? సో ప్రభుత్వ జీతం తనకు వద్దంటున్నారు ఆయన. ఎమ్మెల్సీగా తన జీతం కూడా తీసుకోవడం ఇష్టం లేదు, నేను ఈ పదవిలో కూర్చొని నాకు వద్దని రాజీనామా చేస్తే మీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్? సో కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి అవసరం ఉంది. సో ఆ స్థానం జనసేన కేటాయిస్తారు కాబట్టి, సో జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే. సో ఆయనకి ఏదైనా కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది, నిర్మాణం జరుగుతుంది. సో పార్టీ నిర్మాణం చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, సో ఇవన్నీ కూడా చకచకా వేగవంతంగా మరి నడుస్తూ ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జయమంగళ వెంకటరమణ గారిని బాలినేని గారి పార్టీలోకి తీసుకొని వచ్చారు కాబట్టి మరి ఆ పదవి మరి ఆయనకే ఇస్తారనేటువంటి చర్చ కూడా జోరుగా సాగుతూ ఉంది. సో మొత్తానికి కోర్టు నిర్ణయాన్ని, కోర్టు ఆదేశాలని వైకాపాకి చెందినటువంటి నాయకులు కానీ, లేకపోతే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఏ మేరకు స్వీకరిస్తారు అనేటువంటిది వేచి చూడాలంటే ఖచ్చితంగా ఒక 4 వారాలు ఆగాల్సింది.